చేయడం లేదా ప్రభుత్వ నిధుల కోసం విదేశీ నిధుల కోసం ప్రయత్నించడం కాదు. సమాజం పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి పౌర సమాజం నుంచి మేము ఇచ్చిన ఎవరికి కష్టం వచ్చినా అంబేద్కర్ సేవా కేంద్రం వారిని ఆదుకునే ఇప్పటికే ఎవరైతే అత్యంత మండలిలో కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈ బీసీ మైనారిటీల నుంచి ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళు లేదా ఇతర కమ్యూనిటీస్ నుంచి ప్రతిభావంతులకి మనం ఆల్రెడీ ఆ సేవలు చేస్తున్నాం. దీన్ని మరింత ముందుకు ఏదైనా ఒక అప్పీల్ వచ్చినప్పుడు ఒక అభ్యర్థన వచ్చినప్పుడు దాన్ని మీ కమిటీ అంతకి కాలు విరిగింది. మన ఈ అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ కన్వీనర్ అజరపు వాసు విమర్శించి అతనికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అతనికి భవిష్యత్తులో 2-3 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే అతనికి కావాలి. మీ ద్వారా మేము అందరికీ మరలా ఎవరైతే ఈ ఉత్సవ ర్యాలీ జయప్రద చేయడానికి హెచ్చరించారు, ఇది శుభపరిణామం. అంటే ప్రపంచం అంటే దేశం దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అంబేద్కర్ ప్రభావశీలత రాజమండ్రి నగరంలో గత 5 సంవత్సరాలుగా అంటే 2021 నుండి అంబేద్కర్ సేవా కేంద్రం ప్రారంభించి ఆ రోజు నుండి అంబేద్కర్ ఉత్సవ ర్యాలీని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న మనం చేస్తూ ఉన్నాం. దాని ప్రభావశీలత ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మా మోటో ఒకటే, మా లక్ష్యం ఒకటే, చదువు మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందన్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి నినాదాన్ని ఇప్పటికే చదువుకు దూరంగా ఉన్న అన్ని కుటుంబాలకి దాన్ని చేరువ చేయాలనేదే అంబేద్కర్ సేవా కేంద్రం లక్ష్యం. అంటే వాయిస్ ఫర్ వాయిస్లెస్, ఎవరికైతే ఇంకా గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారో వారి గొంతు వారి సమస్యలను వినిపించలేకపోతున్నారో వారి వద్దకు వెళ్ళి మనం అంబేద్కర్ నినాదం అందరూ చదువుకోండి, చదువు గడపకి ఇంకా చదువుకు దూరంగా ఉన్న వాళ్ళని చేర్చాలనే ప్రయత్నాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం దీన్ని ఒక మిషన్గా తీసుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి ఒక ప్రణాళిక తీసుకున్నామని మీ అందరికీ సవినయంగా మీ ద్వారా నేను ఈ పౌర సమాజానికి తెలియజేస్తున్నాం. ఏదైతే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జయంతోత్సవ ర్యాలీని మేము కోరి మార్కెట్ నుంచి గోకార్ బస్టాండ్ వరకు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ని అభిమానించేవారు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మేము ఎప్పుడు పిలిచినా ప్రతి క్షణం మా వెంట ఉండి మేము చేసే కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ 10 మందికి తెలిసేలాగా ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము అంబేద్కర్ సేవా కేంద్రం నుంచి ఒకే అప్పీల్ చేస్తున్నాం, అందరూ చదువుకోవాలి, తద్వారా అందరూ జ్ఞానం సంపాదించి దేశానికి మంచి జరగాలనేది మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ అనే వాడు ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, అతను అన్ని కులాలకి సంబంధించి అన్ని మతాలకి సంబంధించి అన్ని భాషలు అన్ని ప్రాంతాలకి సంబంధించిన వ్యక్తి. అతను ఒక కులానికి అంటగట్టకుండా అందరు వాడు అంబేద్కర్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం.